ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్తలీలామృతం. శ్రీ శివనేశన్ స్వామీజీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నామాన్ని జపిస్తూ ఆ నామజపాన్ని భక్తులందరిచే జపింపచేసేవాడు. ఈ నామాన్ని ప్రవేశపెట్టింది కూడా ఈయనే. గురు సంస్థాన్ నందాదీపం మరియు దత్త మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయమని, మంచి జరుగుతుందని భక్తులకు ఆయన సలహా ఇచ్చేవారు. స్వామీజీ షిరిడీలో గడిపిన 4.5 దశాబ్దాలు ఆయన సాయిబాబా యొక్క ఉత్తమ సాయి బోధకుడుగా అయ్యారు. పరమ పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ 1927 ఏప్రిల్ 12 శ్రీమతి అలమేలు మరియు శ్రీ ముత్తయ్య దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. ఆయన జన్మస్థలం అప్పటి మెడ్రాసు అయిన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని నాయకన్ పాలయన్. శ్రీరాముడి జన్మదినం పురస్కరించి మోగుతున్న ఆలయ గంటలు శబ్దాలు ఆయనకి స్వాగతం పలికాయి. శ్రీ శివనేశన్ స్వామీజీ జన్మించినప్పుడు అతనికి 2-3 దంతాలు మరియు తల వెనుక భాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయని చెప్తారు. అతను గృహస్థు జీవితాన్ని గడపడని, యోగి లేదా సన్యాసి అవుతాడని జ్యోతిష్యులు ముందే చెప్పారు. శ్రీ శివనేశన్ స్వామీజీ బాల్యంలో లౌకిక ప్రపంచం నుండి వైదొలిగే సంకేతాలు చూపించేవాడు. అతను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మరియు ధ్యానంలో ఉండేవాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆహారాన్ని తినటం మర్చిపోయేవాడు. అతను అమ్మమ్మ ఇంట్లో గడిపిన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. మేనమామ దగ్గర చాలా పుస్తకాలు తీసుకుని చదవటానికి ఆసక్తి చూపేవారు. అతని కుటుంబం మంచి హోదా, సంస్కారం మరియు సౌకర్యవంతమైన ఆర్థిక స్థితి కలిగి ఉన్నా ఆయన విద్య 8వ తరగతి వరకు మాత్రమే సాగింది. అతనికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది. తర్వాత అతను మెడ్రాస్ హైకోర్టులో తాత్కాలిక ప్రతిపాదన కొంతకాలం రికార్డ్ రూమ్ లో అసిస్టెంట్ గా పనిచేశారు. అతను చాలా చిన్న వయసులో కోయంబత్తూరులో కొంతకాలం రోజువారీ వేతనంపై విద్యుత్ శాఖలో సహాయకుడుగా కూడా పనిచేశారు. మరియు వాస్తవానికి అతని వయసు ఆధారం పనిచేయటానికి అర్హత పొందలేదు. మరియు తనిఖీ ఆధారాల డిపార్ట్మెంట్ సందర్శించేటప్పుడు సమీపంలో పొలంలో దాక్కునేవారు. అతని పుస్తకాలు చదవటం అంటే ఇష్టపడేవాడు. పుస్తక దుకాణంలో సేల్స్ అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. కానీ అతను పుస్తకాలు అమ్మటం కంటే పుస్తకాలు చదవటంపై ఎక్కువ ఆసక్తి చూపడంతో అతని ఉద్యోగం నుండి వైదొలిగారు. అతను మొదట నాస్తికుడు, తర్వాత బాబా భక్తుడయ్యాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శివనేశన్ స్వామీజీ తన తల్లి మరణించిన తర్వాత ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుండి స్వామీజీ ఆధ్యాత్మిక కారణంగా తిరిగి రాలేదు. 1944లో నావికాదళం బంద్ నెలలో 15 వయసులో బొంబాయికి చేరుకున్నారు. అతను తన జీవనోపాధి కోసం అనేక ఉద్యోగాలు చేశారు. అరటిపళ్ళు అమ్మటం వంటి పనులు కూడా చేశారు. కానీ ఏ ఉద్యోగంలో కూడా స్థిరంగా ఉండేవాడు కాదు. అతని సియో రైల్వే స్టేషన్లో రైల్వే పోర్టర్గా కూడా పనిచేశాడు. అతను కొన్నిసార్లు మాతుంగా పోస్టాఫీస్ వెలుపల రోడ్డు పక్కన లేఖకుడిగా ఒక రోజువారీ అవసరాలకు 4 అణాలు, ప్రస్తుతం 25 పైసలు సంపాదించేవాడు. బొంబాయిలో స్వామీజీ ఆధ్యాత్మిక ఆసక్తి చూపే వారితో మాత్రమే స్నేహం ఏర్పరచుకునేవారు. అలాంటి స్నేహితులతో కొందరు ఆధ్యాత్మిక మార్గాల్ని వదిలి ప్రాపంచిక జీవితాన్ని ఎంచుకుని స్వామీజీని నిరాశపరిచారు. అలా స్వామీజీ అవసరాల్లో ఉన్న వారితో స్నేహం చేసి వారికి ఉత్సాహము మరియు ఆహారాన్ని అందించేవారు. బొంబాయిలో అతను ఏర్పరచుకున్న స్నేహాలు ఆత్మను వెతుక్కునే ఆసక్తి చూపే వారితో మాత్రమే. వారిలో కొందరు మార్గాన్ని వదిలి ప్రాపంచిక జీవితాలు ఎంచుకోవటం ద్వారా అతను నిరాశపరిచారు. అలాగే అతను అవసరాల్లో ఉన్న వారితో స్నేహం చేశారు. వారికి తన దగ్గరలో చాలా తక్కువగా ఉన్న ఉత్సాహం మరియు ఆహారాన్ని అందించారు. మాతుంగా, మహిం, సియోన్ మరియు సముద్ర తీరం స్వామీజీ ధ్యాన ప్రదేశాలు. కోయంబత్తూర్ జిల్లాలోని వల్లనాడు గ్రామానికి చెందిన శ్రీ ముత్తయ్య స్వామిని స్వామీజీ కలిశారు. శ్రీ ముత్తయ్య గృహస్థుడు అయినప్పటికీ ఆయనను ఆయన దగ్గర నుంచి వేదాంతం మరియు వాటి గురించి చాలా నేర్చుకున్నాడు. ఆత్మధ్యానం, ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. శివనేశన్ బొంబాయిలో స్థిరంగా ఉండకపోవటం మళ్లీ సంచరించి వజ్రేశ్వరిలో శ్రీ నిత్యానంద స్వామీజీ మఠంలో కొంత సమయం గడిపారు. ఆయన నిత్యానంద స్వామీజీని ఎంతో గౌరవించారు మరియు ఆయన దివ్య సన్నిధిలో ఉండే అదృష్టాన్ని పొందారు. ఆయన ప్రసాదించిన జ్ఞానామృతాన్ని తాగారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. దైవిక పిలుపు అంటే దేవుడు లేదా ఆకాశవాణి ఒక వ్యక్తిని ఒక నిర్దిష్ట పని లేదా మార్గంలో నడిపిస్తానని చెప్పే ఒక భావన. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు లేదా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణ కావచ్చు. దైవిక పిలుపు అనుభవం వ్యక్తిగతం మరియు వివిధ వ్యక్తులకు భిన్నంగా ఉండవచ్చు. కొందరు దాన్ని ఒక స్పష్టమైన ఆకాంక్షగా లేదా ఒక అంతర్గత గొంతుగా భావిస్తారు. మరికొందరు దాన్ని ఒక సూచన లేదా సంకేతకంగా భావిస్తారు. దైవత్వం అనుభవించిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు తమ వృత్తిని మార్చుకోవచ్చు, కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవచ్చు లేదా తన సమాజ సేవకు చేయటానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. వివిధ మతాల్లో దైవిక పిలుపు యొక్క భావన వేరుగా ఉండవచ్చు. కొందరు దీన్ని దేవుని స్వరం లేదా దేవదూత సందేశంగా భావిస్తారు. మరికొందరు దీన్ని ఒక అంతర్గత ప్రేరణగా భావిస్తారు. దైవిక పిలుపును అనుసరించటం ఒక సవాలుగా ఉండవచ్చు, ఎందుకంటే దీని ధైర్యం, నమ్మకం మరియు అంకిత భావం అవసరం. అయితే తమ దైవిక పిలుపును అనుసరించి వ్యక్తులు తమ జీవితంలో సంతృప్తి మరియు నెరవేర్పును పొందుతారని చాలా మంది నమ్ముతారు. శివనేసన్ స్వామీజీ ధ్యానంలో దైవత్వాన్ని చూశారు. అతను దాన్ని మళ్లీ చూడాలనిపించింది. అప్పుడు అక్కడ ఒక పిలుపుని విన్నాడు. ఆ దైవిక పిలుపును అనుసరించి నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరుడికి వెళ్ళాడు. అది అతని తదుపరి నివాస స్థలంగా మారింది. అక్కడ మౌనీ బాబా చాలా సన్నిహితంగా మెలిగేవారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత మౌనీ బాబా ఆజ్ఞ ప్రకారం స్వామీజీ షిరిడీకి బయలుదేరాడు. 1953 శ్రీరామనవమి సమయంలో జగద్గురు సాయినాథ్ మహారాజ్తో కలిసి ఉండటానికి అతను షిరిడీ పవిత్ర నేలపైన తన పాదాలను ఉంచారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శివనేసన్ స్వామీజీ షిరిడీని తన ఇంటిగా భావించాడు. షిరిడీ చేరుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే ఆయన ఎప్పుడూ షిరిడీ సరిహద్దులు దాటలేదు. శివనేసన్ స్వామీజీ చివరి దినాల్లో కూడా ఆయన ఆలయ సముదాయాన్ని వదిలి వెళ్లలేదు. అతను ఒకసారి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. అప్పుడు ఒక రోగి కలవటానికి సాయినాథ్ ఆసుపత్రికి వెళ్లటానికి అతను ప్రధాన రహదారిని దాటాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారు తన షిరిడీ వదిలి వెళ్లిపోతున్నాడేమో అని భయపడ్డారు. తొలినాళ్లలో ఆయన గురువు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివనేసన్ స్వామీజీ చూసేందుకు షిరిడీకి వచ్చారు. శివనేసన్ స్వామీజీ బొంబాయిలో క్యాన్సర్ చికిత్స పొందేందుకు షిరిడీ వదిలి వెళ్లటానికి ఆయన నిరాకరించారు. శివనేసన్ స్వామీజీ యొక్క గురువు అతని ఎప్పుడూ అడుక్కోకూడదు అన్న ఒక నియమాన్ని విధించారు. శివనేసన్ స్వామీజీ ఆ నియమాన్ని కఠినంగా పాటించారు. షిరిడీలో మొదట్లో అతను తన తలదాచుకోవటానికి స్థలం లేదు మరియు ఆహారం లేదు. అతను ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకున్నాడు. వివిధ రకాల జస్వంతి పువ్వులను తిని జీవించాడు. చాంద్బాయ్ అతనికి పోస్టాఫీస్ సమీపంలో కనిఫ్ నాథ్ మందిర్లో ఆశ్రమం కల్పించారు. సాయిబాబా ఆరాధనలో గడిపేవాడు. స్వామీజీ ప్రార్థనలు సాయిబాబాను ప్రతిస్పందించి రోజు అతనికి ఏదో ఒక విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు. అతను ఎల్లప్పుడూ పుస్తకాలు మరియు పఠనాన్ని విలువైనదిగా భావించేవాడు. చిన్నప్పటి నుండి ధ్యానంలో కనిపించే దైవత్వం ఉన్న సాయిబాబాను షిరిడీకి వచ్చినప్పటి నుండి బాబా పాదాల వద్దే నివసించారు. ఆయన తన సమయాన్ని నిస్వార్థ సేవలలో గడిపారు. కనిఫ్నాథ్ మందిర్ లేదా మారుతి మందిర్, గణపతి, శని శంకర దేవాలయాలు, అష్టమహాలక్ష్మి ఆలయం లేదా ద్వారకామయి, చావిడి మరియు లిండి భాగ్లో గడిపారు. మిగిలిన సమయం ఆయన సుదీర్ఘమైన మరియు కఠినమైన ధ్యానంలో గడిపారు. స్వామీజీకి ఎన్నో దర్శనాలు వచ్చాయి, కానీ వాటిని గురించి మాట్లాడటం మరియు చెప్పడం చాలా కష్టం. అయితే స్వామీజీ ఒకసారి లిండీబాగ్లో సాయిబాబా మరియు నిత్యానంద స్వామీజీలు ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. కోర్టు రిసీవర్ అంటే తెలుగులో ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క ఆర్థిక సాధారణ ఆస్తులు లేదా వ్యాపార కార్యకలాపాలను సంరక్షకుడిగా న్యాయస్థానం ద్వారా నియమించబడిన వ్యక్తి అని అర్థం. అతను ఏదైనా వివాదాస్పదమైన ఆస్తి లేదా వ్యాపారం యొక్క నిర్వహణ చూసుకుంటాడు. ముఖ్యంగా యజమాని మైనర్ అయినప్పుడు, దివాళా తీసినప్పుడు లేదా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఆస్తిని సంరక్షించుకోవడానికి కోర్టు రిసీవర్ను నియమిస్తుంది. రిసీవర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆస్తిని పరిరక్షించటం మరియు దాని విలువను కాపాడటం.
న్యాయపరమైన వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆస్తి యొక్క ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించటం మరియు అవసరమైన నిర్వహణ పనులు చేయటం. రిసీవర్కు ఆస్తికి సంబంధించిన లావాదేవీలు నిర్వహించే అధికారం ఉంటుంది. అతనికి ఆస్తి అద్దెకి ఇవ్వటం, నిర్వహణ ఖర్చులు చెల్లించటం, ఆస్తి నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించటం వంటి పనులు చేయవచ్చు. అయితే అతనికి కోర్టు అనుమతి లేకుండా ఆస్తిని విక్రయించలేడు. ఇలాగే కొన్ని సమస్యల వల్ల షిరిడి సాయిబాబా సంస్థాన్ కోర్టు రిసీవర్ నియంత్రణలో ఉండేది. ఆ సమయంలో కోర్టు రిసీవర్ స్వామీజీ యొక్క నిజాయితీ మరియు నిస్వార్థ సేవలను గమనించి వివిధ ప్రదేశాల్లో సాయంత్రం దీపాలు వెలిగించడం వంటి కొన్ని విధులు ఆయన అప్పగించారు. 13 చోట్ల దీపాలు పెట్టవలసి ఉంటుంది. స్వామీజీని గుర్తించారు. ఆ రోజుల్లో గురువారం మాత్రమే చావిడి భక్తుల కోసం తెరిచి ఉంచేవారు. అలాగే గురువారం చావిడి కూడా చూసుకోవాల్సింది కోర్టు రిసీవర్ స్వామీజీకి కోరారు. ద్వారకామయి కూడా ఆయన కార్యకలాపాలకు ఒక వేదికగా ఉండేది మరియు ఆయన ధుని ఎంతో ప్రేమతో చూసుకునేవారు. ఆయన రూపం, దుస్తులు మసితో నిండిపోయిన పట్టించుకునేవారు కాదు. స్వామీజీ తన పనులు కోర్టు రిసీవర్ కు పూర్తి సంతృప్తినిచ్చేలా చేసేవారు. ద్వారకామయి, గురుస్థాన్ మరియు లిండిబాగ్, నందాదీపం మరియు దత్త మందిరంలో కూడా ఆయన శుభ్రం చేసేవారు. హారతులకు ముందు బాబా ఫోటోపై మరియు అనేక దేవతామూర్తులపై ఆయన గంధం తిలకం పూసేవారు మరియు సాయంత్రం దీపాలను వివిధ ప్రదేశాల్లో వెలిగించేవారు. ఆయన అంకిత భావంతో చేసిన సేవలకు ప్రతిగా ద్వారకామయికి ఆనుకుని ఉన్న గదిలో నిద్రించడానికి ఆయనకు అనుమతి లభించింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శివనేసన్ స్వామీజీ ఇంగ్లీష్, మరాఠీ మరియు అనేక దక్షిణ భారత భాషలు తెలుసు. షిరిడీ సంస్థానకు మనీ ఆర్డర్లు పంపే భక్తులకు ప్రసాదంగా ఊది పంపించటానికి ఉపయోగించే కవర్లపై పేర్లు మరియు చిరునామాలు రాసే పని స్వామికి అప్పగించారు. తర్వాత సంస్థాన్ అతనికి నెలకు 15 రూపాయల గౌరవ వేతనం ఇచ్చింది. ఆ డబ్బులు ఇతర అవసరాలకు ఆయన బాగా ఉపయోగించేవారు. తర్వాత దశలో సంస్థాన్ అతనికి ఆహారం కూడా అందించింది. ఆయన విధుల్లో చాలా అలసిపోయేవాడు. స్వామీజీ కొన్నిటిని తగ్గించుకుని చావిడికి మాత్రమే హాజరయ్యేవారు. గురువారం పల్లకి ఊరేగింపు కోసం చావిడి ప్రత్యేకంగా అలంకరించేవారు. ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం పొందిన వారు ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. బాబాను దర్శించి వచ్చిన భక్తుల ద్వారా సాయిబాబాను సేవించడము స్వామీజీ యొక్క రెండో స్వభావం. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ స్వామీజీ వారి అవసరాలను తీర్చి షిరిడీ సందర్శన నుండి పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందేలా వారికి మార్గనిర్దేశం చేసేవారు. ఆయన వివిధ భాషల్లో పుస్తకాలు కొని భక్తులకు బహుకరించేవాడు. ఆ విధంగా ఆయన తనకు సమర్పించిన దక్షిణలో ఎక్కువ భాగాన్ని పుస్తకాలు కొనటానికి ఉపయోగించేవారు. తానే స్వయంగా ఒక ఉదాహరణగా నిలిచి రోగులకు, కుష్ఠరోగులకు మరియు పేదలకు అవసరమైన సేవ యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ బోధించేవారు. భారతదేశం మరియు విదేశాల్లో వారి సొంత పట్టణాల్లో మరియు గ్రామాల్లో సాయిబాబా ఆలయాలు ఏర్పాటు చేయమని ఆయన భక్తులు ప్రోత్సహించేవారు. సాయిబాబా ఆలయంలో అఖండ దీపం మరియు అఖండ ధుని నిరంతరంగా ఉండాలని కోరేవారు. ఆయన అంతర్లీనంగా ఉన్న మానవత్వం, మంచి స్వభావం, హాస్యం, ఓర్పు మరియు షిరిడీ సంస్థలపై గల లోక జ్ఞానం కారణంగా ఆయన విస్తారమైన అనుచరులు ఏర్పడ్డారు. ఆయన ఎంతో ఆసక్తిగా చదివి సంస్థాన్ లైబ్రరీని పూర్తిగా ఉపయోగించుకుని సాయినాథ్ గురించి మరింత తెలుసుకోవడానికి మరాఠీలో పాత సంచిక సాయి లీలా మ్యాగజైన్లు పరిశీలించారు. ఆయన భక్తులు సాయిబాబా గురించి రాయమని ప్రోత్సహించారు. షిరిడీలో పాత నివాసులతో ఆయన చేసిన చర్చల నుండి మరియు ఆయన పఠనాల నుండి సేకరించిన గొప్ప విషయాలు వారికి అందించారు. ఆచార్య భరద్వాజ్ మరియు ఇతరులు సాయినాథ్ గురించి పుస్తకాలు రాయటంలో ఆయన సహాయం చేశారు. సాయిబాబా భారతదేశంలో ప్రతి మూల మరియు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందేలా మరాఠీ నుండి ఇంగ్లీష్, హిందీ, కెనడా, తమిళ్, తెలుగు, మలయాళంలో అనువాదాలు చేపట్టమని కూడా ఆయన భక్తులు ప్రోత్సహించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సత్సంగ్ అంటే సత్యంతో కూడిన కూటమి లేదా సత్యం కోసం కూడిన సమావేశం అని అర్థం. ఇది సాధారణంగా ఆధ్యాత్మిక లేదా ధార్మిక విషయాల గురించి చర్చించటానికి, సత్యం కోసం అన్వేషించటానికి ఒక గుంపుగా కూర్చుని లేదా సమావేశం అవ్వడాన్ని సూచిస్తుంది. సత్సంగ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడానికి, ధ్యానం చేయటానికి మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
ఇది వ్యక్తులకు మరియు ప్రశ్న సమాధానాలకు పొందటానికి ఆధ్యాత్మిక మార్గదర్శకం పొందటానికి సహాయపడుతుంది. సత్సంగ్ ద్వారా వ్యక్తులు తమలో తాము మార్పు తెచ్చుకోవటానికి, మంచి జీవితం గడపడానికి ప్రేరేపణ పొందుతారు. ఇది సానుకూల ఆలోచనలు, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. శ్రీ శివనేశన్ స్వామీజీ వివిధ భాషల్లో వివిధ భక్తులతో రాత్రి చివరి గంట వరకు సత్సంగాలు నిర్వహించేవారు. కొన్నిసార్లు తెల్లవారుజాము వరకు జరిగేవి. గురుస్థాన్ ఎదురుకుండా ఉన్న సంస్థాన పరిపాలనా భవన్లో మెట్ల కింద ఒక గదిలో కూర్చుని స్వామి సాయినాథ్ సందేశాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఆయన ప్రేమ అవతారం. భక్తులకు చెట్లు అల్లుకున్న లతలలాగా స్వామీజీని అంటిపెట్టుకుని ఉండేవారు. వారు స్వామీజీ ప్రేమ యొక్క సూర్యకాంతిలో, స్వామీజీ చల్లని చంద్రకిరణ యొక్క అమృత సౌమ్యములతో మరియు అతని నుండి కొన్ని మృదువైన మాటలు ప్రసంగంతో మునిగిపోయి వారు అమృతంలో స్నానం చేయబడేవారు. ఆయన సహవాసం ద్వారా అత్యంత కఠినమైన హృదయాలు బంగారంలా మారాయి. అత్యంత పాపాత్మల విషయాల్లో కూడా రసవాదం స్థిరంగా పనిచేసింది. ఆయన బూది మరియు తీర్థాలను తనకు సాధ్యమైనంత ఎక్కువ మందికి పంచిపెట్టేవారు. స్వామీజీ తన బోధనలు వివిధ భక్తులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించి సాయిబాబా మాదిరి భక్తి యోగం, జ్ఞానయోగం మరియు కర్మయోగాలను బోధించేవారు. భక్తులు షిరిడీ నుంచి బయలుదేరేటప్పుడు స్వామీజీ వారికి ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకం లేదా భజనల పుస్తకం లేదా బాబా ఫోటోను బహుకరించేవారు. భక్తులు ఖాళీ చేతులు మరియు ఖాళీ హృదయాలతో కాకుండా సంతృప్తి మరియు పారవస్యంతో పంపేవారు. సాయి తారక మంత్రం ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనే అఖండ నామజపాన్ని భక్తులకు బృందాలుగా ఏర్పరిచి స్వామీజీ ఆశీస్సులతో ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బృందం దీన్ని ఒక లలిత కళగా మార్చి భారతదేశంలో అనేక పట్టణాల్లో మరియు నగరాల్లో సాయి సందేశాన్ని వ్యాప్తి చేశారు. యూకే మరియు యుఎస్ఏలో కూడా ఇది ఇప్పుడు ఒక దినచర్య. ఒక సందర్భంలో హైదరాబాద్ బృందం 108 రోజులు నిరంతరం జపం చేసింది. జపం మరియు అన్నదానం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఈ సాధనకు ఆర్థిక ఏర్పాట్లు చేసుకోకుండానే శ్రీ సాయిబాబాపై గల గాఢమైన శాశ్వతమైన విశ్వాసంతో చేపట్టారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ తిరుగుతాము. కుడివైపు నుంచి ఎడమకు తిరిగే ప్రక్రియనే ప్రదక్షిణ లేదా పరిక్రమ అంటారు. హిందూ సాంప్రదాయంలో ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. గుడిలో దేవుని దర్శించుకునే ముందు, దర్శనం తర్వాత లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ప్రదక్షిణాలు చేస్తాము. ప్రదక్షిణం చేయటం ద్వారా దేవునిపై భక్తిని, విశ్వాసాన్ని పెంచుకోవచ్చని నమ్ముతారు. కొన్ని పురాణాల ప్రకారం ప్రదక్షిణం చేయటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. గ్రహ ప్రభావం వల్ల కలిగే దోషాలు కూడా ప్రదక్షిణ ద్వారా నివారించవచ్చని చెప్తారు. ప్రదక్షిణ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరి సంతోషం లభిస్తుందని భక్తులు భావిస్తారు. సాధారణంగా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. కొందరు తమకు ఇష్టమైన సంఖ్యలో కూడా ప్రదక్షిణాలు చేస్తారు. ఉదాహరణకు 9, 11 లేదా 108 సార్లు ప్రదక్షిణం చేసేటప్పుడు మెల్లగా నడవటం, చేతులు జోడించి దేవుణ్ణి ధ్యానించటం మంచిది. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు నందిని దాటకుండా అర్ధ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. ఇంట్లో పూజల సందర్భాల్లో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడిలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. దేవాలయాల్లో ప్రదక్షిణ చేయటం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తికి కేంద్ర బిందువుగా ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణాలు. జీవితం అంటే ఒక చుట్టూ ఆవృత్తం. జననం నుండి మరణం వరకు ఈ విశ్వం మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మలు సంపాదించుకునే కర్మ ఫలితాలే ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్మ చుట్టూ తిరగటం వల్ల జన్మల చుట్ల చేసే కర్మ దుష్ఫలితాలు తొలగించుకోగలం. అంతేకాదు అత్యధిక ప్రదక్షిణాలు చేయటం వల్ల రానున్న జన్మల చుట్ల కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమయ్యే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణలోని ప్రధాన ఉద్దేశం. భక్తుడు పరిపూర్ణంగా భగవంతుడికి దాసుడయ్యే క్రమంలో వారిద్దరికీ మధ్య అనుసంధానంగా నిలిచే వ్యవస్థలో ఉన్నతమైనది ప్రదక్షిణం. ఇది ఒక రకమైన శరణాగతి. ఆత్మ ప్రదక్షిణ తన చుట్టూ తానే చేసుకునే ప్రదక్షిణ. పాద ప్రదక్షిణ పాదాలతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ. దండ ప్రదక్షిణ దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణ.
అంగ ప్రదక్షిణ, సాత్విక అవయవాలు నేలకు తాకేలా దుర్లుతూ చేసే ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ, దేవుడు కొలువు ఉండే కొండ చుట్టూ చేసేది ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ అనేది శివనేశన్ స్వామీజీకి అత్యంత ఇష్టమైన కార్యకలాపం. గురుస్థాన్ చుట్టూ, నందాద్వీప్ చుట్టూ, లిండీబాగ్ లోని దత్తమందిరం చుట్టూ ఆయన ప్రదక్షిణం చేసే వేగం అసాధారణమైనది మరియు ఆశ్చర్యకరమైనది. ముఖ్యంగా వారి ఆరోగ్య దృష్ట్యా అనేక ప్రయోజకరమైన ప్రయత్నాల్లో దీన్ని అనుసరించమని ఆయన అనేక మంది భక్తులకు తెలియజేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మూలికా వైద్యం అంటే మొక్కలను ఉపయోగించి వ్యాధులకు చికిత్స చేయటం లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరచటం. దీన్ని ఆయుర్వేద సాంప్రదాయ వైద్యం అని కూడా అంటారు. మూలికా వైద్యంలో వివిధ మొక్కల భాగాలు, వేర్లు, ఆకులు, బెరడు, విత్తనాలు మొదలైన ఔషధాలకు ఉపయోగిస్తారు. మూలికా వైద్యం వ్యాధులు నయం చేయడంతో పాటు సాధారణ ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. స్వామీజీకి మూలికా వైద్యంలో మంచి ప్రావీణ్యత ఉంది మరియు బాధిత భక్తులకు అనుసరించాల్సిన మార్గాన్ని వెంటనే వివరించేవారు. అది కొందరికి పూర్తిగా నయం చేసేది లేదా కొందరికి కనీసం గణనీయమైన ఉపశమనం ఇచ్చేది. ఎందుకంటే కర్మల కారణంగానే బాధలు వస్తాయి. ఆ కర్మలు తొలగినది వ్యాధులు పూర్తిగా నయం కావటం సాధ్యం కాదు. ఆయన ధుని పూజను, సత్యనారాయణ పూజను పాల్గొనడంలో నమ్మేవారు మరియు వాటిని గురించి భక్తులకు నైపుణ్యంగా బోధించేవారు. ఆయన సరళమైన బోధనా పద్ధతిలో ఉపమాన కథలు మరియు ఉపమానాలను ద్వారా వివరించేవారు. ఆయన అన్నదానాన్ని మించిన దాన ధర్మంగా గట్టిగా సమర్థించేవారు. అయితే స్వామీజీ ఎప్పుడూ భక్తుల మధ్య వివక్షత చూపలేదు. ధనిక, పేద, విద్యావంతులు, నిరక్షరాస్యులు, పురుషులు, స్త్రీలు, యువకులు, వృద్ధులు అందరూ ఆయన అనుచరులు. భక్తులకు కులమత భేదం లేదా మతం గురించి కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన చాలా మానవతావాది మరియు భక్తులకు వారి ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక విషయాల్లో మార్గనిర్దేశం చేసేవారు. ఆయన బోధనలు భాగ్యం పొందిన వారు ఆయన తమ గురువుగా భావించినప్పటికీ, ఆయన ప్రేమగా, గౌరవంగా గురుదేవ్ స్వామీజీ లేదా బాబా అని పిలిచినప్పటికీ ఆయన ఎప్పుడూ తాను సాయి సేవకుడని, తాను గురువుగా భావించుకోలేదని చెప్పుకునేవారు. ఆయన సాధారణంగా తన భక్తులను తన పూజించటానికి లేదా తన పూజ చేయటానికి అనుమతించేవారు కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని కొంతకాలం అనుమతించినప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా ఆపివేసి భక్తులను తనకు కావలసిన ఇంట్లోనే చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన పుట్టినరోజు కూడా జరుపుకోవడానికి అనుమతించలేదు. 1993లో మాత్రం ఆయన షిరిడీలో గడిపిన 40 సంవత్సరాల జ్ఞాపకార్థం జరుపుకున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రపంచంలో మనకు తెలియని ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు. స్వీయ సాక్షాత్కరణ పొందిన వారు ప్రశాంతత, నిర్మల, నిశ్శబ్దంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ పురుషులు తమ నిశ్శబ్ద శక్తి ద్వారా ప్రపంచానికి అయాచితంగా మంచి చేస్తారు. మౌనస్వరం వాక్కుస్వరం కంటే శక్తివంతమైంది. వారు తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ప్రజల మనసుల్లో మరియు జీవితాల్లో తీసుకొచ్చే పరివర్తన సామాజిక అభివృద్ధిపై అపార ప్రభావాన్ని చూపుతుంది. అంత గొప్పవారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారు గుహలు, అడవుల్లో జనసమూహానికి దూరంగా నివసిస్తున్నారు. కొందరు మన మధ్య నివసిస్తున్నా కానీ మనం అలాంటి అసంపూర్ణ మనుషులను వారిని గమనించటం లేదు. వారి భిన్న ప్రవర్తన మనకు అసాధారణంగా కనిపిస్తుంది. సేలంకు చెందిన దేవి మాయమ్మ, పరస్సంగ చెందిన విదేహి అనసూయ మాత, కర్నూలుకి చెందిన శ్రీ రామిరెడ్డి తాత, హైదరాబాదుకు చెందిన నాంపల్లి బాబా వంటి సాధువులు గొప్పతనాన్ని కూడా శివనేశన్ స్వామీజీ భక్తులకు వివరించేవారు. అటువంటి సాధువుల దర్శనం చేయమని వారిని ప్రోత్సహించేవారు. ఇతర క్షేత్రాలు మరియు తీర్థాలు సందర్శించటం కూడా ఆయన కృపతో సాధ్యమైంది. ముఖ్యంగా షిరిడీకి దగ్గర ఉన్న నైవా శనిసింగినాపూర్,
త్రయంబకేశ్వరుడు వంటి వంటి ప్రాంతాల్లో, ఋషికేశ్ సమీపంలో శివానంద స్వామీజీ ఆశ్రమం వంటి ఆశ్రమంలో బస చేయటం ప్రయోజనకరణమని సూచించారు. అక్షర అభ్యాసం మరియు రాయాలన్న తపన ఉన్న భక్తులకు సరస్వతి దర్శనం కోసం బాసర వెళ్లమని సలహా ఇచ్చేవారు. స్వామీజీ ధరించే దుస్తులు చాలా సామాన్యంగా ఉండేవి. అవి నడుము చుట్టూ చుట్టుకోవటానికి నూలు వస్త్రం ధరించడానికి సగం చేతిలో కూడా క్రోపి లేదా మహారాష్ట్ర చొక్కా, తన పొడవాటి జుట్టు కప్పుకోవడానికి ప్రత్యేకమైన తలపాగా, చలికాలంలో ధరించడానికి పాత బూడిద రంగు నెక్ స్వెటర్. స్వామీజీ జీవితం కూడా చాలా సరళంగా ఉండేది. ఖరీదైన శాలువాలు మరియు స్వెటర్లు, దోవతులు మొదలైన వాటితో సహా అతని సమర్పించిన అన్ని వస్తువులు పేదలకు పంపిణీ చేసేవారు. అతను మహాసమాధి చెందిన 3 రోజులకు ముందు కూడా తన స్వల్పకాలిక అనారోగ్య సమయంలో తెచ్చుకున్న అదనపు దుప్పట్లు మరియు పరుపులు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అతను సెలవుపై నేలపై మందపాటి దుప్పటి పరిచి పడుకునేవారు. అతను తన చిన్నప్పటి నుండి ఎప్పుడూ పాదరక్షలు ధరించలేదు. అతను చెప్పులు లేకుండా తిరిగేవాడు. అతను బొద్దింకలు, క్రిమికీటకాలు, ఎలుకలను చంపటం పట్ల తీవ్రమైన విముఖత చూపేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. స్వామీజీ షిరిడీలో తన తొడిలాల్లో ఆకలితో అలమటించిన ఆయన తరువాత భక్తులు అతనికి నైవేద్యం, ఆహారం పుష్కలంగా అందించేవారు. కానీ ఆయన 1-2 లేదా ముక్కలు చాలా అరుదుగా తినేవారు. ఎక్కువగా సంస్థానందించే ఆహారం ప్రసాదంగా భక్తులకు మరియు షిరిడీలో నివసించే పేదలకు ఇచ్చేవారు. పండ్లు, తీపి పదార్థాలు పుష్కలంగా వచ్చేవి. కానీ వాటిని అతను త్వరగా పంపిణీ చేస్తూ గురు సాయిబాబా అడుగుజాడల్లో నడుస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం హారతి అయిన తర్వాత చావిడిలో ఆయన నిర్వహించిన భజనలు తర్వాత దాదాపు గంట సేపు పండ్లు మరియు తీపి పదార్థాలు పంపిణీ చేయబడేవి. ఆయన అద్భుతమైన మధుర స్వరంతో పాడేవారు. భక్తులు ఈ భజనలో పాటలను కొన్నింటిని చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రించారు. స్వామీజీ ముందు కూర్చున్నప్పుడు అందరి హృదయాల్లో ఆనందం మరియు భక్తి ఉండేది. ఈ ఆచారం 25 సంవత్సరాల పైగా కొనసాగింది. నైపుణ్యం కలిగిన గాయకులు చాలా మంది షిరిడీ విడిచిపెట్టినప్పుడు భజన ప్రదర్శనలు పరిమితమైంది మరియు స్వామీజీ తన బహిరంగ సత్సంగంను ఒక నిర్దిష్ట క్రమంలో మరియు రోజువారీ భజనలు పునరావృతం కొనసాగించారు. వసంత రణపిసే రాసిన సాయి భవాని చాలా ఇష్టమైనది మరియు ఎల్లప్పుడూ సరళమైన రాగంతో పాడేవారు. స్వామీజీ షిరిడీలో గడిపిన దాదాపు 4.5 దశాబ్దాల కాలం ఆయన సాయిబాబాకు ఉత్తమ బోధకుడయ్యారు. బాబాకు మరియు బాబా భక్తులకు ఆయన చేసిన సేవ నిజాయితీగా, హృదయపూర్వకంగా మరియు నిస్వార్థంగా ఉండేది. ఆయన జీవితం అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆయన 1996 ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం ఉదయం 0:10 గంటలకు షిరిడీలో తుదిశ్వాస విడిచారు. సాయిబాబా దివ్యకాంతితో కలిసిపోయారు. షిరిడీ జ్ఞానదీపం అయిన శివనేశన్ ఇక దేహంలో లేరు. ద్వారకామాయిలో ఖండిల్ ఊగడం ఈ సంఘటనకు సూచన అని చాలా మంది నమ్ముతారు. సంస్థాన్ ప్రధానాలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింపుల్వాడి రోడ్లో ఉన్న మెహర్ దున్ ఎండోమెంట్ భూమిలో స్వామీజీ మహాసమాధి అయిన ఆయన భక్తులు నిర్మించారు. ఈ భూమిని స్వామీజీ మహాసమాధికి 2 సంవత్సరాల ముందు సాయినాథ్ మరియు స్వామీజీకి భక్తుల కోసం ఒక ఆశ్రమం మరియు ఒక గురుకులం స్థాపించడానికి కొనుగోలు చేశారు. కానీ విధి స్వామీజీ భౌతిక ఉనికిని లాక్కుంది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు ఆ అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొంది తర్వాత భక్తులు అక్కడ తగిన స్మారక చిహ్నాన్ని నిర్మించారు. శివనేశన్ స్వామీజీ ఒక ప్రసిద్ధ భజన పంక్తులను తరచుగా ఇలా పాడేవారు. హరిద్వార్, మధురా, కాశీ, షిరిडी में सब हर तीर्थ समय है. సాయిబాబా के चरणों में 4 धामों हमारे है. షిరిడి ఒక తీర్థయాత్రా స్థలం. ఇక్కడ హరిద్వార, మధుర మరియు కాశీ అన్ని ఆలింగనం చేసుకుని సాయిబాబా పవిత్ర పాదాల వద్ద ఉన్నాయి అని ఆ కీర్తన యొక్క అర్థం. పూజ్య స్వామీజీ భౌతిక ఉనికిని, ఆయనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తీవ్రంగా కోల్పోయారు.
ఆయన మహాసమాధి తర్వాత చాలా మంది షిరిడి సందర్శించలేకపోయారు. సాయిబాబా మరియు స్వామీజీ ఆశీస్సులు భక్తులందరిపై కురిసి తద్వారా వారు ఐక్యంగా సహకారంతో సామరస్యంతో ఆనందంగా మరియు ప్రేమగా స్వామీజీ నింపిన ఆదర్శంతో శ్రద్ధగా సేవ చేయగలరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.